కూరుకుపోయిన దౌర్భాగ్యమైన అసమర్థమైన అవినీతివంతమైన దిక్కుమాలిన పార్టీ కాంగ్రెస్. నువ్వు వచ్చి పక్కన నువ్వు కూర్చోబెట్టుకునేది ఒక ఓటుకు నోటు దొంగ. నీ పిసిసి ప్రెసిడెంట్ మొత్తం రాష్ట్రం చూస్తూ ఉండగా ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దౌర్భాగ్యుడు నీ పక్కన కూర్చున్న అవినీతి పరుడు. గాయనని పక్కన కూర్చోబెట్టుకుని అవినీతి గురించి మాట్లాడితే సిగ్గుపోతుంది. స్క్రిప్ట్ చదువుడు కాదు, తెలుసుకో ఏం మాట్లాడుతున్నావో, ఎక్కడ మాట్లాడుతున్నావో సోయితో మాట్లాడు. ఇంకా గమ్మత్తు, రాజులు ఇక్కడ ముఖ్యమంత్రి లేడు, రాజు ఉన్నాడు. ఎవరు రాజు? ఎక్కడ రాజు? ఇదే ముఖ్యమంత్రి గారు నిజంగానే రాజు అయితే నీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడే చిల్లర మాటలకు బయట తిరుగుతుండేనా? ముఖ్యమంత్రి నిజంగానే రాజరికంగా పెత్తందారిగా ఒక నియంతగా వ్యవహారం చేస్తే మీ పిసిసి అధ్యక్షుడు రోజు మాట్లాడే కారు కూతలు, రోజు మాట్లాడే బూతులు బయట తిరుగుతుండేనా? నిజంగా రాజే అయితే అట్లా తిరిగస్తుందా? ఇంకొక మాట్లాడుతున్నా, ఎవరు ఈ దేశానికి రాజు? నువ్వేమో యువరాజు, క్రౌన్ ప్రిన్స్ అని పిలుస్తారు నిన్ను. నీకు ఏడుందో క్రౌన్ ఏడుందో నాకు తెలియదు కానీ క్రౌన్ ప్రిన్స్ అని రాస్తారు పేపర్లలో, యువరాజు అని రాస్తారు. ఎవరు రాజులు ఈ దేశానికి? మీ ముత్తాత ఆయన పేరేంది, మోతీలాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, అటెనక రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత నువ్వు. ఒక రాజరికం మాదిరిగా ఇవాళ ఎప్పటి నుంచి మీరు దేశం పుట్టినప్పటి నుంచి, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నారు మీరు. మీరు ఇక్కడికి వచ్చి రాజు యువరాజు గిది మాట్లాడతారు మీరు. అయినా మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నా, నిజంగానే కేసీఆర్ గారు నియంతనో మోనార్కో రాజో అయితే ఈ కారు కూతలు కూసే దౌర్భాగ్యులు ప్రతిపక్ష నాయకులు, కొంతమంది జర్నలిస్టుల పేరుతో తెల్లారు లేవగానే కేసీఆర్ను పచ్చిబూతులు తిట్టే దౌర్భాగ్యులు, వాళ్ళందరికీ ఇంత స్వాతంత్రం ఉంటుండేనా? నిజంగా కేసీఆర్ గారు అంత నియంత అయితే తెల్లారు లేస్తే కేసీఆర్ని 7 గంటలకు ఉదయం టీవీ పెట్టగానే తిట్టుడు ప్రోగ్రాం పెట్టుకునే దౌర్భాగ్యులు లేరా? నేను చెప్పేది అవాస్తవమా? ప్రజలు చూస్తలేరా? నేను చెప్తున్న దానిలో ఏమైనా తప్పుందా? నిజంగా కేసీఆర్ నియంత అయితే ఇవన్నీ నడుస్తాయా? నిజంగానే కేసీఆర్ రాజు అయితే వీళ్ళందరూ ఆటలు సాగుతాయా? ఇంకా గమ్మత్ ఏంటంటే ఆయన అంటాడు, మేము ఇంకా చాలా విచిత్రం అనిపించింది నాకు, కేసీఆర్ను క్షమించమట. నువ్వు ఎవరిని క్షమించినందుకు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.